హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఖత్తర్‌లో పని మనుషులు ఏ కంట్రీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి కొన్ని విషయాలైతే నేను మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మనకి ఆఫ్రికా వాళ్ళు, ఇండియన్స్, ఇంకా ఫిలిపిన్ కంట్రీ వాళ్ళు, ఇంకా మనకి ఇండోనేషియా వాళ్ళు, నేపాలీస్ కొందరు ఉంటారన్నమాట. వీళ్ళైతే మనకి ఇళ్ళల్లో అయితే వర్క్ చేస్తారన్నమాట. ఇండియా నుంచి ఇక్కడ అవుట్ ఆఫ్ కంట్రీలో వచ్చి వర్క్ అయితే చేసుకుంటారు. ఇప్పుడు మనం బాయ్స్ ఎలా చేసుకుంటున్నారు వర్క్, వాళ్ళకి కూడా వర్క్స్ ఉంటాయి. బయటేమి ఉండవు వాళ్ళకి వర్క్స్. వాళ్ళకి ఇంటి లోపలనే ఉంటాయి అన్నమాట. ఇంటి లోపల ఎలాంటి వర్క్స్ అంటే, ఇంకా కుకింగ్ చేయడం కానీ, ఇంకా మనం ఇంట్లో రెగ్యులర్గా ఎలాంటి వర్క్స్ ఉంటాయో అలాంటి వర్క్సే ఉంటాయన్నమాట. కుకింగ్ చేయడం, పిల్లల్ని చూసుకోవడం, ఇలాంటి వర్క్స్ అయితే వాళ్ళకు ఉంటాయన్నమాట. అయితే పిల్లల్ని చూసుకోవడానికి ఇంకా ఫిలిపిన్ వాళ్ళైతే ఎక్కువ మంది అయితే చూస్తారు వాళ్ళే. ఇంకా ఇండియన్స్ అయితే, మన ఇండియన్స్ కుకింగ్ చేయడానికి, వంట చేయడానికి అయితే వాళ్ళైతే ఆహ్, వర్క్ అయితే అది చేస్తారన్నమాట. ఇంకా ఇండోనేషియా వాళ్ళైనా కుకింగ్ చేస్తారు కొందరు. ఇంకా ఆఫ్రికా వాళ్ళైనా, ఇంకా అన్ని కంట్రీ వాళ్ళు ఏంటంటే షేర్ చేసుకుంటారు వర్క్. ఇంకా షేర్ చేసుకొని వాళ్ళు చేసుకుంటారన్నమాట వర్క్స్. ఒక్క ఇంట్లో మనకి 4 మెంబర్స్, 3 మెంబర్స్, ఇంకా వాళ్ళ ఇళ్ళల్లో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ పెద్దదైతే, ఒకవేళ ఉమ్మడి కుటుంబం ఉంటాయి కదా! అలా కొడుకులు ఇట్లా వీళ్ళు ఉంటే, అట్లా ఇంకా కద్దమ్మలు కూడా ఎక్కువ మంది ఉంటారు. ఒక్కొక్క ఇండ్లల్లో 7 మెంబర్స్, 8 మెంబర్స్, ఇట్లా పని మనుషులైతే వాళ్ళు ఉంటారన్నమాట. ఎందుకంటే ఎక్కువ పర్సన్స్ ఉంటే వాళ్ళకి కూడా వర్క్ ఎక్కువ ఉంటుంది. వంట చేయడానికి, ఇంకా వాళ్ళను చూసుకోవడానికైనా, పిల్లల్ని చూసుకోవడానికైనా, అలా ఇంట్లో క్లీనింగ్ చేయడానికైనా, ఇలాంటి వర్క్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకైతే ఎక్కువ మంది ఉంటే ఏంటంటే వాళ్ళకి కూడా బెస్ట్ అన్నమాట. ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి కూడా వర్క్ స్పీడ్ అవుతుంది. వీళ్ళకి కూడా కొద్దిగా వర్క్ ఎక్కువ పైన పడదు కాబట్టి అట్లా ఎక్కువ ఉంటారన్నమాట. ఇంకేంటంటే, ఇంకా ఇక్కడ ఏందంటే వాళ్ళు వర్కు, ఇప్పుడు ఇక్కడ ఖత్తర్ వాళ్ళు ఉంటారు కదా! లేడీస్ అయితే వాళ్ళు ఏం వర్క్ చేయరండి. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ డ్యూటీస్ చేసుకుంటారు. వాళ్ళ డ్యూటీస్ చేసేసుకొని వాళ్ళు ఇంటికైతే వచ్చేస్తారు. ఇంటికొచ్చేసి ఇంకా వాళ్ళు రెస్ట్ తీసుకోవడమే. వాళ్ళు ఎలాంటి వర్క్ అయితే చేయరు. ఇంకా అన్ని వర్క్స్ అయితే ఇక్కడ పని మనుషులే చూసుకుంటారు. ఎక్కువ మట్టుకైతే వాళ్ళే వర్క్ చూసుకుంటారు. పిల్లల్ని చూసుకోవడం, వంట చేయడం, ఇంకా క్లీనింగ్ ఏమైనా ఉంటే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మేడం వాళ్ళ వర్క్ ఏంటంటే జస్ట్ వాళ్ళ డ్యూటీస్ చేసుకొని, సార్ వాళ్ళైనా గానీ వాళ్ళ డ్యూటీ చేసుకొని మధ్యాహ్నం వాళ్ళు మార్నింగ్ వెళ్తారు. మార్నింగ్ 6కి, ఇంకా 7కి ఇలా వాళ్ళ డ్యూటీస్ స్టార్ట్ అయితాయి. వాళ్ళు డ్యూటీస్ చేసుకొని కంప్లీట్ చేసుకొని వచ్చేవరకి మనకి 12, 1 అయిపోతుంది మధ్యాహ్నం. ఇంకా వచ్చేసి వాళ్ళు రెస్ట్ అయితే తీసుకుంటారన్నమాట. ఇంకా వాళ్ళకైతే ఇక వచ్చాక వాళ్ళకి ఫుడ్ పెట్టడం, ఇక వాళ్ళ వర్క్ అయితే వాళ్ళకు ఉంటదనమాట. ఇలాంటి వర్క్స్ అయితే ఇక్కడ పని మనుషులకైతే ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ అరబ్బీలో కద్దమాలు అంటారు. కద్దమాలు అంటే ఇంకా అరబ్బీలో వాళ్ళు పని మనుషులన్నమాట. ఇంకా మనం ఇండియాలో పని మనిషి అని పిలుస్తాం గానీ, ఇలా ఇక్కడ వీళ్ళు కద్దమాలు అని పిలుస్తారన్నమాట. ఇక్కడైతే ఇలాంటి వర్క్స్ అయితే వీళ్ళకుంటాయి. ఇంకా వీళ్ళకి సాలరీస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఒక్కొక్క కంట్రీకి డిఫరెంట్ డిఫరెంట్ సాలరీస్ అయితే ఉంటాయి. ఆఫ్రికా వాళ్ళకి కొంచెం తక్కువ ఇస్తారు సాలరీస్. మన ఇండియన్స్‌కి పర్లేదు, బానే ఉంటది. 30,000 నుంచి అయితే స్టార్టింగ్ అయితే మనకి ఇండియన్స్‌కి 30,000 సాలరీ అయితే స్టార్టింగ్ ఉంటది. ఇక్కడ 1500 రియల్స్ అన్నమాట. ఈ 1500 మనకు మాక్సిమం ఒక 30, 35,000 అయితే అయితాయి. సాలరీస్ బానే ఉన్నాయి ఇక్కడ ఆడవాళ్ళకి. ఇంకా వాళ్ళకు సేఫ్టీ గూడా బానే ఉంటది. ఇంకా బయటకెళ్ళి చేసే వర్క్స్ అయితే ఏముండయి. మాక్సిమం వాళ్ళు ఇళ్ళల్లోనే ఉంటారు. ఇంకా ఇలాంటి వర్క్స్ అయితే వాళ్ళకుంటాయి. ఇంకా మాక్సిమం అయితే ఆళ్ళు ఎక్కువ మట్టుకు బయటికెళ్ళరు. ఏమన్నా షాపింగ్ ఏమన్నా కావాలన్నా గానీ వాళ్ళని మేడంని, సార్‌ని గాని పర్మిషన్ అడుక్కొని ఆళ్ళు షాపింగ్ అయితే ఎప్పుడన్నా వాళ్ళకి అవసరం ఉంటే చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళు ఎప్పుడైనా ఇంట్లోకి గ్రోసరీస్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి గ్రోసరీస్ గూడా ఫ్రీయే అన్నమాట. వాళ్ళు ఒక రూపాయి ఖర్చు పెట్టి ఆహ్,
అవసరమే లేదనమాట. ఎందుకంటే మా డ్రైవర్స్ కంటే మేము ఎక్కువ మట్టుకు డ్రైవర్స్‌కి ఎక్కువ బయట తిరగాల్సొస్తది. ఖర్చు గూడా ఎక్కువుంటది. వాళ్ళకేంటంటే ఎక్కువ ఖర్చుండదు. అన్నీ ఇంట్లోనే ఉంటాయి. వాళ్ళకు ఫుడ్ అయినా గానీ, ఎవ్రీథింగ్ అన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి గాబట్టి, వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. వాళ్ళు ప్రిపేర్ చేసుకొని వాళ్ళు తినొచ్చు. వాళ్ళకి బయటికెళ్ళి ఛాన్స్ ఉండదనమాట ఎక్కువ మట్టుకు. అస్సలే ఛాన్స్ ఉండదు. ఇంకా ఇలాంటియయితే వర్క్స్ అయితే వాళ్ళకుంటాయనమాట. ఏదున్నా గానీ ఇంటి లోపలనే చేసుకోవాలి వర్క్. బయటకెళ్ళి అటు ఇటు తిరగడం అట్లా ఇట్లా ఏముండయి. వాళ్ళ వర్క్ ఏందో వాళ్ళు చేసుకొని వాళ్ళ రూమ్‌లో వాళ్ళు ఉండాలనమాట. ఇంతే అలాంటి వర్క్స్ ఉంటాయి ఆళ్ళకి. పర్లేదు ఇక్కడ ఆహ్, కద్దమ్మలకైతే పని మనుషులకైతే సేఫ్టీ బానే ఉంది. అండ్ సాలరీస్ బానే ఉన్నాయి. పర్లేదు అచ్చి చేసుకోవచ్చు. కానీ కొందరు ఇండ్లల్లో ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్ చేస్తారు. కొంచెం వర్క్ పరంగా గాని కొంచెం అట్లా ప్రాబ్లమ్ జేస్తారు. ఇక్కడ చూసుకొని రావాలి. ఒకసారి అచ్చేటప్పుడు ఇక మీకు తెలిసినోళ్ళైతే ఇక్కడ బెస్ట్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చూస్తారు గదా! ఒక ఇల్లు మంచిది జూషి వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అని చూసి దాని తర్వాత తెప్పించినప్పుడు అయితే బావుంటదన్నమాట. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఇక్కడికచ్చి దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం బావుండదు గాబట్టి ఇక్కడ నీకు తెలిసినోళ్ళ ద్వారా అయితే వస్తే బెస్ట్ అని నా ఒపీనియన్ అన్నమాట. ఇంకేంటంటే ఇలాంటి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్‌నయితే తప్పకుండా సబ్స్క్రైబ్ జేయండి. సపోర్ట్ జేయండి మన ఛానల్. 100 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరున్నారు మన ఛానల్ అయితే. షార్ట్స్ అయితే నేను ఇప్పుడైతే మాక్సిమం షార్ట్స్ అయితే నేను డైలీ అప్‌లోడ్ జేస్తున్నాను. ఇంకా వీడియోస్ అంటే ఇది ఇన్ఫర్మేషన్ ఏవైనా వీడియోస్ ఉన్నా గానీ, వ్లాగింగ్ జేయాలంటే ఎక్కువ టైం ఉండది. ఇంకా బయటకెళ్ళడానికి నాకు గూడా ఎక్కువ ఛాన్స్ ఉండది. అందుకే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్‌తోనైనా మీ ముందుండాలని ఈ వీడియోస్ నేను జేస్తున్నాను. హ్మ్. ఆహ్, ఈ వీడియో ఇంతే గైస్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.